మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో మల్లోజుల మరియు ఆసన్న విప్లవ ద్రోహులని చెప్పి అభయ్ పేర్కొన్నారు. వారిని ప్రజలే శిక్షిస్తారని చెప్పి కూడా అభయ్ అన్నారు. అందులో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. మల్లోజుల భార్య లొంగిపోయినప్పటి నుంచే ఆయనకు మహారాష్ట్ర సర్కార్తో సంబంధాలు మొదలయ్యాయి. పార్టీ శత్రువులకు ఏనాడు లొంగిపోదు, పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తామని చెప్పి అభయ్ ఆ లేఖలు రాసుకొచ్చారు. వరుసగా నేతల లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ సతీష్లు విప్లవ ద్రోహులు అని చెప్పి అభయ్ అందులో పేర్కొన్నారు. శత్రువుకు లొంగిపోయిన సోను సతీష్లను శిక్ష విధించాలి అని చెప్పి కూడా అభయ్ ఆ లేఖలో రాసుకొచ్చారు. సోను సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం అని చెప్పి పార్టీ విచ్ఛిన్నకర చర్య అని చెప్పి అభయ్ అందులో రాసుకొచ్చారు. 2011 చివరి నుంచి దండకారణ్యం విప్లవోద్యమం వెనుకంజకు గురవుతుందన్నారు అభయ్. 2018 నాటికి దేశవ్యాప్త విప్లవోద్యమం వెనకబడిందన్నారు.